చూసుకున్నట్లయితే పోస్ట్ గ్రాడ్యుయేట్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ 2025 ఈసారి అయితే మనకి శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ అయితే కండక్ట్ చేస్తుంది ఈ ఏపీపీసెట్ 2025 అనేది. ఇంతకు ముందు వరకు మనకి లాస్ట్ 2 years కూడా ఆంధ్ర యూనివర్సిటీ అయితే కండక్ట్ చేసింది. ఈసారి మాత్రం వెంకటేశ్వర యూనివర్సిటీ కండక్ట్ చేస్తుంది. సో దీనివల్ల బెనిఫిట్స్ అనేది నేను లాస్ట్లో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దీని తర్వాత చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి ఇంపార్టెంట్ డేట్స్ గురించి అయితే మాట్లాడదాం. సో ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్ అనేది మనకి ఎంఏ, ఎంకామ్, ఎంఎస్సి, ఎంసీజీ, ఎంఎల్సి, అట్లనే ఎంఈడి, ఎంపీఈడి, ఎంఎస్సి టెక్ ఇట్లాంటి ఏవైతే ఆఫ్టర్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ సంబంధించి కోర్సెస్ అయితే ఉన్నాయో వాటన్నిటికి కూడా ఒకటే కామన్ ఎంట్రన్స్ టెస్ట్ అనమాట. టోటల్గా 17 యూనివర్సిటీ సంబంధించి ఒకేసారి అయితే ఈ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. దీనిలో మీకు కానీ మంచి ర్యాంక్ కానీ వచ్చినట్లయితే మంచి యూనివర్సిటీలో సీట్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయి అనమాట. సో అందరికీ స్టేట్ వైడ్ కూడా ఒకేసారి అయితే ఈ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ ఇంపార్టెంట్ డేట్స్ చూసుకున్నట్లయితే మనకి ఈ రోజు నుంచి అయితే అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయింది. 2/4/2025 నుంచి 5/5/2025 వరకు అయితే మన అప్లికేషన్ ప్రాసెస్ అరౌండ్ 1 month అయితే అప్లికేషన్ ప్రాసెస్ అయితే ఉంది. మీరైతే ఎవరు కూడా ప్రజెంట్ అయితే అప్లికేషన్ అయితే స్టార్ట్ చేయొద్దు. నేను మన ఛానల్లో వీడియో అప్లోడ్ చేస్తాను. దాని తర్వాత చూసి అయితే ఒకసారి అప్లికేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసుకోండి. ఎందుకంటే సో అప్లికేషన్ ప్రాసెస్లో కొన్ని అప్డేట్స్ కూడా ఉంటాయి అనమాట. ఒక 3-4 days తర్వాత అయితే మీరు అప్లికేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేయండి వన్స్ నేను వీడియో చేశాక. సో మీకైతే యూస్ఫుల్ అవుతుంది అప్పుడు. సో మళ్ళీ చేంజ్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉండదు ఒకవేళ వాళ్ళు ఏమైనా అప్డేట్ ఇస్తే. సో అందుకనే వెయిట్ చేయండి. ప్రజెంట్ అయితే ఎవరు అప్లికేషన్ అయితే పెట్టొద్దు. ఇంపార్టెంట్ డేట్స్లో మనకి చూసుకున్నట్లయితే అప్లికేషన్ అనేది 2/4/2025 నుంచి 5/5/2025 వరకు అయితే వితౌట్ లేట్ ఫీజ్ అనమాట. అట్లనే లేట్ ఫీజ్ 1000 రూపీస్తో మనకి 6/5 నుంచి 15/5 వరకు అయితే ఉంది. 2000 రూపీస్తో 16/5 to 25, అట్లనే 4000తో 21 to 24, 10,000తో 25/5/2020 వరకు అయితే ఇచ్చారనమాట. అదే అనమాట. సో హాల్ టికెట్స్ అనేవి మనకి 30/5/2025 అయితే రిలీజ్ చేస్తామన్నారు. అట్లనే ఎంట్రన్స్ ఎగ్జామ్స్ చూసుకున్నట్లయితే మనకి 9/6/2025 to 13/6/2025 వరకు అయితే ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేస్తామని అయితే ఇక్కడ మెన్షన్ చేశారు. యాజ్ పర్ వాళ్ళ గైడ్లైన్స్ ప్రకారం అయితే మెన్షన్ చేయడం అయితే జరిగింది. మేబీ ఈ డేట్స్లో చేంజెస్ కూడా ఉండొచ్చు. అవి అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ముందు వీడియోస్లో. ఇక్కడ మనకి ఫీజెస్ చూసుకున్నట్లయితే మనకి ఎవరైతే రిజిస్ట్రేషన్ ఫీజు ఉందో ఎవరైతే ఓసీ వాళ్ళు ఉన్నారో వాళ్ళకి 850 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు. అట్లనే ఎవరైతే బీసీ వాళ్ళు ఉన్నారో వాళ్ళకైతే 750 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు. అట్లనే ఎవరైతే ఎస్సీ, ఎస్టీ, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఉన్నారో వాళ్ళకైతే 650 అయితే ఫీజు అయితే ఛార్జ్ చేస్తున్నారు అనమాట ఏపీపీసెట్ ఆన్లైన్ ప్రాసెస్కి అయితే. సో ఈ ఫీజెస్ అనేవి అక్కడే డైరెక్ట్గా పే చేసేయాలి. ఇక్కడ నెట్ బ్యాంకింగ్ ద్వారా అయినా చేయొచ్చు, లేదంటే కార్డ్స్ ద్వారా అయినా చేయొచ్చు, లేదంటే యూపీఐ కూడా ఇస్తే యూపీఐ ద్వారా కూడా చేసుకోవచ్చు అనమాట ఫీజెస్ అనేవి. సో టోటల్గా మనకి ఇక్కడ 17 యూనివర్సిటీస్ అయితే పార్టిసిపేట్ చేస్తున్నాయి దీంట్లో. సో మనకి ఇక్కడ చూసుకోవచ్చు వెంకటేశ్వర యూనివర్సిటీ, ఆంధ్ర, శ్రీకృష్ణ, ఆచార్య నాగార్జున, శ్రీ పద్మావతి, యోగి వేమన, రాయలసీమ, విక్రమ్ సింహపురి, ద్రవిడియన్, కృష్ణ, ఆదికవి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, డాక్టర్ అబ్దుల్ హక్ ఉర్దూ యూనివర్సిటీ, క్లస్టర్ యూనివర్సిటీ, ఆంధ్ర కేసరి, జేఎన్టీయు, శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్. సో టోటల్గా ఈ 17 యూనివర్సిటీస్ అయితే మనకి ఏపీపీజీసెట్ 2025లో పార్టిసిపేట్ చేస్తున్నాయి అనమాట. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే జనరల్ ఇన్స్ట్రక్షన్స్ గురించి అయితే నేను చెప్తాను. సో ఎలా అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయినప్పుడు 7th పాయింట్లో ఎంపీడీ కోర్స్ అనేది వాళ్ళకి వచ్చిన మార్క్స్ అట్లానే వాళ్ళ డిగ్రీలో ఏవైతే అచీవ్మెంట్ సాధించారో స్పోర్ట్స్లో దాన్ని బేస్ చేసుకొని మాత్రమే ఇక్కడ ఇస్తారు. మిగతా ఏవైతే ఉన్నాయో ఎంఎస్సి, ఎంకామ్ సంబంధించి వీటికైతే టోటల్గా మీకు వచ్చిన ర్యాంక్ పైన బేస్ చేసుకొని మాత్రమే సీట్ అనేది రావడం జరుగుతుంది. సో టోటల్గా క్వశ్చన్ పేపర్ ఎట్లా ఉంటుందంటే మనకి 100 క్వశ్చన్స్ ఉంటాయి. 90 minutes ఆఫ్ కోర్సెస్ కూడా మనకి ఇచ్చారు ఇక్కడ. సో ఈ లిస్ట్ ఆఫ్ కోర్సెస్ పైన నేను ఒక వీడియో సపరేట్గా అయితే చేస్తానన్నమాట. ఎన్ని కోర్సెస్ ఏ యూనివర్సిటీస్ ఆఫర్ చేస్తున్నాయి సో అవన్నీ కూడా ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. సో ఇట్లా మనం చూసుకోవచ్చు. వీటన్నిటిపైన కూడా నేను ఒక వీడియో అయితే చేస్తాను. టెస్ట్ కోడ్, టెస్ట్ నేమ్, అట్లానే దానికి కావాల్సిన క్వాలిఫికేషన్స్ ఏంటండి ప్రతి కోర్స్ పైన ఒక వీడియో అయితే చేస్తాను అనమాట. సో ప్రాబ్లం అయితే లేదు. సో దీని గురించి అయితే నేను తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ మనం కిందకి వెళ్ళిపోయినట్లయితే మనకి వీటన్నిటి గురించి కూడా నేను తర్వాత అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియోలో మాత్రం మనకి
మెయిన్ ఇంపార్టెంట్ టాపిక్స్ గురించి అయితే మాట్లాడదాం, అప్లికేషన్ ప్రాసెస్, దాని తర్వాత మిగతా వాటి గురించి అయితే మాట్లాడదాం. రూల్స్, ఎలిజిబిలిటీ కండిషన్స్ చూసుకున్నట్లయితే మనకి డిగ్రీ అయితే పాస్ అయి ఉండాలండి. సో ప్రజెంట్ డిగ్రీ పాస్ అయితే ఉండాలి. ఎప్పుడైతే మనకి 2025 ఏపీపీఎస్సీ సెట్ కంప్లీట్ చేసేసరికి మీరు డిగ్రీ అయితే పాస్ అయి ఉండాలి, అదైతే గుర్తుపెట్టుకోండి. మీరు అక్కడ సర్టిఫికేట్ అనేది సబ్మిట్ చేయాల్సి ఉంటుంది సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రాసెస్లో. సో అందుకనే డిగ్రీ పాస్ అయి ఉండాలని చెప్పాను. సో ప్రజెంట్ అయితే మీరు అప్లోడ్ చేసుకోవచ్చు, బట్ మీకు రిజల్ట్ లేట్ అవుతుంది అన్నటప్పటికి మాత్రం చూసుకోండి. ఎందుకంటే ఆఫ్టర్ ఎగ్జామ్ కండక్ట్ అయిన తర్వాత మేము ర్యాంక్స్ బట్టి సీట్ అలాట్మెంట్ ముందు మనకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది జరుగుతుంది. ఆ టైంలో మీకు అనేది సర్టిఫికేట్ అనేది అప్లోడ్ చేయాలి. మార్క్స్ మెమోస్ ఆర్ ప్రొవిజనల్ ఆర్ సిఎంఎం అనేది అప్లోడ్ చేయాలి. కాబట్టి పక్కా మీరు డిగ్రీ అయితే క్వాలిఫై అయి ఉండాలి, అదైతే గుర్తుపెట్టుకోండి. సో మనకి ఆన్లైన్ అప్లికేషన్ కావాల్సినవి ఏ డాక్యుమెంట్స్ కావాలనే దానిపైన కూడా నేను ఒక వీడియో అయితే చేస్తాను. సో దాని గురించి కూడా మీరు వరీ అవ్వాల్సిన అవసరం అయితే లేదు, ఓకేనా. హాల్ టికెట్స్ వీటన్నిటి గురించి కూడా. సో ఇదన్నమాట టోటల్గా అయితే ఏపీపీఎస్సీ 2025 సంబంధించి నోటిఫికేషన్ అయితే. ఈ వీడియో పైన ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే తప్పకుండా మన అఫీషియల్ ఇన్స్టాగ్రామ్కి వచ్చండి, నన్ను ఫాలో అవ్వండి. తప్పకుండా మీ డౌట్స్ అయితే అడగండి, మీ డౌట్స్కి అయితే రిప్లై ఇస్తాను. అట్లానే మీకు ఇంకా ఏమైనా సరే ప్రీవియస్ ఇయర్ మోడల్ పేపర్స్ సంబంధించి కానీ అట్లనే క్వశ్చన్ పేపర్ సంబంధించి కానీ ఏమైనా డౌట్స్ ఉన్నాయి కావాలనుకుంటే మాత్రం ఒకసారి నన్ను కాంటాక్ట్ అవ్వండి. తప్పకుండా నేను మీకైతే హెల్ప్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. సో ఇదన్నమాట ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అట్లా మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఐ హోప్ ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ అయితే చేసుకున్నట్లయితే మన ఛానల్ ఇంకా కొంచెం ముందుకు అయితే వెళ్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. హాయ్, నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే CHERRY చిరిరెడ్డి అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మన ఛానల్ అయితే ఫాలో కొట్టండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.